సాటర్డే వస్తే నా కొడుకుకు ఫుల్ టైమ్ పర్సనల్ అసిస్టెంట్‌ని నేను. వీక్ డేస్‌లో కూడా వాడు నన్నేం వర్కింగ్ మదర్ లాగా ట్రీట్ చేయడం. కేర్ టేకర్ ఉన్నా సరే నాతోనే ఆడాలి, నాతోనే అన్నీ జేయాల్సొస్తది. ఈ వీక్ వాళ్ళ పిన్ని కూడా జాయిన్ అయిందనమాట. ఇక పిన్ని వచ్చింది అనంటే మదర్స్ అందరూ స్లీప్ మోడ్‌లోకి వెళ్ళిపోతాం కదా! నేనంతే. అసలు ఆళ్ళ ఇంటికెళ్ళినా, అది మా ఇంటికొచ్చినా సరే అప్పగిచ్చేస్తా ఇగ. నాకసలు కొడుకే లేడేమో అన్నట్టు బిహేవ్ చేస్తాను. ఫుల్లు నిద్ర, తిండి మొత్తం అదే చేస్తది. స్నానము, ఆడిపించడము, ఎవ్రీథింగ్ పాటీ క్లీనింగ్‌తో సహా మొత్తం పిన్ని టేక్ ఓవర్ చేస్తది. ని ఎంత అల్లరి చేస్తున్నా సరే, ఎంత క్రాంకీగున్నా బయటికి తీసుకుపోతే, రెస్టారెంట్‌కి తీసుకుపోతే, పార్క్‌కి తీసుకుపోతే ఇసుక నోట్లో పెట్టుకుంటాడని తెలుసు, ఫుడ్ పడేస్తాడని తెలుసు. ఎంత అల్లరి చేస్తున్నా సరే స్టిల్ నేను మళ్ళీ బయటికి తీసుకొని పోతాను. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళకది కొత్తగుండొచ్చు. మెల్లగా అలవాటయ్యే కొద్దీ వాళ్ళకి 10 మందిలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏవి చేయకూడదు, ఏవి చేయాలనేది మెల్లగా నేర్చుకుంటారు. వాడు అల్లరి చేస్తున్నాడు కదా అని చెప్పి మనం తీసుకుపోకోకుండా ఇంట్లోనే కట్టేసి పెట్టామనుకోండి, ఇంకా పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళని సప్రెస్ చేసి ఇప్పుడు ఒక బెలూన్‌ని ప్రెస్ చేసి పెట్టి ఒకేసారి వదిలితే ఎట్లా పైకి లేసి మొత్తం గాలిపోతది. అట్లా అయితారు పిల్లలు గూడా. అల్లరన్నాక నార్మలే చేస్తా ఉంటారు. మనం అట్లనే మల్టిపుల్ టైమ్స్ బయటికి తీసుకెళ్ళాలి, రెస్టారెంట్స్ ఎక్స్‌ప్లోర్ జేయాలి. అప్పుడే యూ నో వాళ్ళు అర్థం జేసుకుంటారు. వాళ్ళకి టేబుల్ మేనర్స్ తెలుస్తది, ఆడుకోవడం తెలుస్తది. ఇవన్నీ తెలుసుకోవడానికే మనం ఎక్స్‌ప్లోర్ చేయాల్సొస్తది. ఇగ పిన్ని డ్యూటీ ఎక్కింది అనంటే ఇగ వాడు మాకు చెప్పకోకుండా రాళ్ళు నోట్లో ఏస్తున్నాడు. ఇసుక దగ్గర తీసుకపోతే మాకు పెద్ద టాస్క్. ఇంటికొచ్చేసరికి నెత్తి నిండా ఇంత ఇసుకొస్తది. బాత్రూమ్ నిండా తేలుతదనమాట.